జగిత్యాల జిల్లా మెట్పల్లో చైనా మాంజా మెడకు చుట్టుకొని ఒక బాలుడికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. పట్టణంలో దుబ్బవాడలో నిన్న సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న శ్రీహాస్ అనే ఒక 4 ఏళ్ల బాలుడి మెడకు చైనా మాంజా చుట్టుకొని తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే బాలుడిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు శ్రీహాస్ మెడ చుట్టూ 20 కుట్లు పడ్డాయని, ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. మరోవైపు పట్టణంలో చైనా మాంసా విక్రయాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని పట్టణవాసులు కూడా చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేకమైన చర్యలను చేపట్టి చైనా మాంసా విక్రయిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు. దుబ్బవాడలో చైనా మాంజా ద్వారం ద్వారా ఒక బాలునికి దాదాపు 20 కుట్లు పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మరి ఒక ప్రభుత్వం ఒక పక్క ఈ చైనా మాంజాను నిషేధించినప్పటికీ ఒక మెట్పల్లి పట్టణంలో అనేక కిరాణా దుకాణాల్లో స్టోర్ రూమ్లల్లో దీన్ని విక్రయిస్తూ ఉన్నారు. గుట్టు చాపును కాకుండా విక్రయిస్తూ మరి కొంతమంది వ్యాపారస్తులు లాభం పొందుతూ ఉన్నారు. దాని ద్వారా ప్రభుత్వము నిషేధించినప్పటికీ కూడా ఈ యొక్క వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ చైనా మాంజాను విక్రయించడం ద్వారా అనేక మంది విద్యార్థులు కావచ్చు, చిన్నారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, మరి చాలామంది దీనికి ఈ చైనా మాంజా ద్వారా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఈ యొక్క అధికారులు తనిఖీలు చేపట్టి విస్తృతంగా తనిఖీలు చేపట్టి తక్షణమే చైనా మాంజాను దారాన్ని ఎవరైతే విక్రయిస్తున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు చూస్తే ఏంటంటే ఇప్పుడు రాబోయే సంక్రాంతి సీజన్, సంక్రాంతి అంటే అందరికీ తెలిసిందే పతంగిలు, ఈ మాంజాలు ఇవన్నీ ఉంటాయి. ఈ పండుగ అనేది మంచి వాతావరణంలో చేసుకోవాలా. ఇక ఏంటంటే ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా చైనా మాంజాలు ఇవన్నీ అమ్ముతున్నారు. నిన్నటికి చూస్తే మెట్పల్లి దుబ్బవాడలో ఒక 4 సంవత్సరాల పిల్లానికి వేరొక అబ్బాయి పతంగి ఎగిరితే ఆ చైనా మాంజాకి 22-23 కుట్లు పట్టి ప్రాణాపాయ స్థితిలో నిజామాబాద్లో కొట్టుమిట్టాడుతుండు. ఇలా అలాంటి పరిస్థితి ఎవరికి రావద్దంటే రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అన్ని యంత్రాంగం రేపటి నుంచి సెలవులు ఉన్నాయి కాబట్టి ప్రతి షాపులో, ప్రతి ఇంటి దగ్గర, ప్రతి గలీలో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలా. ఎక్కడ ఎవరు చైనా మాంజామైనా సరే, వాళ్ళు ఎంతటి వ్యక్తులైనా సరే వారిపైన ఉక్కుపాదం మోపి చర్యలు తీసుకోవాలా. ఇలా ఆ బాధిత కుటుంబానికి కూడా ప్రభుత్వం తరపున ఏదైనా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.